హ్యాపీ మార్నింగ్. వెల్కమ్ టు మురళీ డైరెక్ట్ సెల్లింగ్ యూట్యూబ్ ఛానల్. మురళీ డైరెక్ట్ సెల్లింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము అలోవెరా బెనిఫిట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అలోవెరా ప్రయోజనాలు, కలబంద యొక్క ప్రయోజనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు వచ్చే వీడియోస్ అనేది నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు ఆల్రెడీ షార్ట్ వీడియో రిలీజ్ చేసాం. ఇది ఫుల్ వీడియో అనమాట. డెప్త్గా మనము కలబంద యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకోవదాం. అసలు కలబంద అంటే ఏంది, కలబంద మనకు ప్రయోజనాలు ఎలా ఉంటాయనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అలోవెరా మొక్కలో చాలా వరకు బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. అంటే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. దీనివల్ల మనకు ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే దీంట్లో విటమిన్స్ ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి, 20 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి, మరియు యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు విటమిన్స్ అంటే అన్ని రకాల విటమిన్స్ దొరుకుతాయి, ఖనిజాలు దొరుకుతాయి, అదేవిధంగా అమైనో ఆమ్లాలు దొరుకుతాయి, యాంటీఆక్సిడెంట్స్ కూడా మనకు అలోవెరాలో అందుబాటులో ఉన్నాయి. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. ఇది ఫెనాల్స్ అని పిలువబడే పదార్థాల యొక్క ఒక పెద్ద కుటుంబం అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ అలోవెరా, ఈ పాలిఫెన్స్ అలోవెరాని అనేక ఇతర సమ్మేళనాలు ఇన్ఫెక్షన్లు కారణమయ్యే కొన్ని బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది. అంటే మనకు ఏదైతే ఇన్ఫెక్షన్స్ వస్తాయో వాటికి సంబంధించిన బ్యాక్టీరియాలు ఏదైతాయో వాటిని కంట్రోల్ చేయడంలో కూడా ఇది బాగా సహాయపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలోవెరా బలమైన భేదిమందు ప్రభావాలను కలిగి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ మధ్యకాలంలో మనకు వచ్చే మెయిన్ గ్యాస్ ట్రబుల్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు మలబద్ధకం ద్వారా వస్తుంది. మలబద్ధకం అనేది ఇప్పుడు ఉందే అంటే ఇప్పుడు కాదు, పూర్వకాలంలో కూడా ఉండేది మలబద్ధకం అనేది. కాకపోతే మనం అనుసరిస్తున్న కొన్ని పద్ధతులు ఏదైతే మీరు చూడొచ్చు, ప్రతి ఒక్కరు గమనించండి. పూర్వకాలంలో కావచ్చు, ఒక 20 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ కూడా మనకు బేదిమందు అనేది దొరికేది. బేదిమందు అనేది వాడేవాళ్ళు. అది వాడడం వల్ల మన పొట్ట నుంచి పెద్ద పేగులు, చిన్న పేగుల్లో ఉండే ఏదైతే మలినాలు ఉన్నాయో వాటిని క్లీన్ చేయడం వల్ల మనకు ఈ మలబద్ధకం అనే సమస్య లేకోకుండా జరిగేది. నెలకొకసారి, 2 నెలలకోసారి, 3 నెలలకోసారి ఇలా చేసుకునేవాళ్ళు. అలాంటి సమస్య లేకపోవడం వల్ల ఇప్పుడు మలబద్ధకము, గ్యాస్ ట్రబుల్, అల్సర్, ఈ అసిడిటీలు ఇలాంటి రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి మనకు దానికి పరిపూర్ణంగా దొరికేదే మనకు అలోవెరా. ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలోవెరాలో బలమైన భేదిమందు ప్రభావాలను కలిగి ఉంటుంది. అంటే ఇది మనం భేదిమందు తీసుకోకుండా, మనం ఇంతకుముందు భేదిమందు తీసుకుంటే ఒక రోజంతా ఇంటికాడ ఉండి రెస్ట్ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. లైట్గా పొట్టలో ఉన్నటువంటి, చిన్న ప్రేవుల్లో ఉన్నటువంటి, పెద్ద ప్రేవుల్లో ఉన్నటువంటి మలినాల్ని మనకి ఇది క్లీన్ చేసుకుంటూ వస్తుంది. ఇది మలబద్ధక చికిత్సకు ఉపయోగపడుతుంది. కలబంద చర్మాన్ని మెరుగుపరుస్తుంది మరియు ముడతలను నివారిస్తుంది. బాగా చూడండి, కలబంద అనేది చర్మానికి చాలా ఎక్సలెంట్ అనమాట. చర్మం షైనింగ్ రావడానికి, చర్మం పైన ఉన్న గాయాలను క్లియర్ చేయడానికి, చర్మంను ముడతలు అంటే ఏజింగ్ అన్నటువంటి ముడతలు ఏదైతే ఉంటాయో ఆ ముడతలు అంటే చర్మం యొక్క ఎలాసిటీని, చర్మం పైన ఉన్నటువంటి ఎలాసిటీని కూడా మనకు అలోవెరా అనేది పెంచుతుంది. దీనివల్ల మనకు చర్మ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. అదేవిధంగా అలోవెరా ఎరిథిమా, చర్మం ఎర్రబడటం, చర్మ కణాలను నిర్జరీకరణం చేస్తుంది. అంటే మీకు చర్మం పైన ఏదైనా తగిలినప్పుడు కానీ ఎర్రబడడం కానీ, లేదంటే ఏదైనా దద్దులు రావడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ అంటే చర్మ సంబంధించిన అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ని, దాంతోపాటు మనం తీసుకుంటే సోరియాసిస్ చాలా డేంజరస్ ప్రాబ్లం అన్నమాట. ఇది మనము డాక్టర్లు కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా దీనికి మనకు రెమెడీ అనేది దొరకదు. అలాంటి సోరియాసిస్ మరియు రేడియేషన్, డెర్మటైటిస్ వంటి అనేక రకమైన చర్మ వ్యాధుల పరిస్థితులను చికిత్స చేస్తుంది. అంటే ఇది ఇప్పుడు మీకు మనం మాట్లాడుకున్న ప్రకారము చర్మ వ్యాధులకు చాలా ఎక్సలెంట్గా వర్క్ అయ్యే యొక్క అలోవెరా అని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా అజీర్ణం అంటే మనం ఏదైనా తింటే జీర్ణం కాకపోవడం, ఉదరం పైభాగంలో అసౌకర్యం లేదా నొప్పిని ఉపశమనం కలిగిస్తుంది. అంటే మనం ఏదైనా సరే ఎక్కువ తిన్నప్పుడు అది జీర్ణం కాకపోతే అజీర్ణం అంటాము. అదేవిధంగా అది పెయిన్ రావడము, ఉబ్బరంగా ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనకు అలోవెరా ఉపశమనం కలిగిస్తుంది. తర్వాత నెక్స్ట్ అలోవెరా మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఒక అద్భుతమైన మార్గం. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా సరే మన శరీరంలో ప్రాబ్లం అవుతుందంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగేది కాలేయం దగ్గర. ఈ కాలేయం వల్ల మనకు చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇది అలోవెరా వాడడం వల్ల మనము కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఒక అద్భుతమైన మార్గం అన్నమాట. కాలేయానికి కూడా లివర్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది హైడ్రేటింగ్ మరియు ఫైటోన్యూట్రియంట్స్తో సమృద్ధిగా ఉంటుంది. అంటే దీంట్లో ఫైటోన్యూట్రియంట్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు కాలేయం కూడా ఆరోగ్యంగా ఉండడానికి సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ అలోవెరా గురించి మనకు టోటల్గా ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే అలోవెరాలో మనకి ఏమేమి దొరుకుతాయి.
విటమిన్స్ దొరుకుతాయి, మినరల్స్ దొరుకుతాయి, అమైనో యాసిడ్స్ దొరుకుతాయి, యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి. మనకు విటమిన్స్ అంటే మల్టీవిటమిన్స్ చూస్తున్నాము, ఖనిజాలు చూస్తున్నాము, అమైనో ఆమ్లాలు చూస్తున్నాము, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనం స్క్వాష్ గురించి మాట్లాడుకున్నాము. ఇలాగ అన్ని రకాల ప్రయోజనాలు ఇక్కడ మనకు దొరుకుతాయి. దీన్ని మనం మల్టీవిటమిన్ అని కూడా మనము పిలుచుకోవచ్చు. అక్కడ ఇక్కడ మనకు విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు మనకి ఇక్కడ దీనివల్ల ఉపయోగం ఉన్నాయి. ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ తగ్గించే బ్యాక్టీరియాని క్లీన్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఉన్న అలోవెరా వాడచ్చు, బ్యాక్టీరియా ప్రాబ్లం ఉన్న ఇన్ఫెక్షన్ వాడచ్చు, మల్టీవిటమిన్స్ కావాలన్నా వాడచ్చు, అదేవిధంగా మలబద్ధకం తగ్గించుకోవాలన్నా వాడచ్చు, భేది మందుగా కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా చర్మ సంబంధించిన ప్రాబ్లమ్స్, చర్మాన్ని మెరుగుపరచడానికి పనిచేస్తుంది. అదేవిధంగా చర్మ సంబంధించిన అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ను కూడా మనకి ఇది ఫైట్ చేస్తుంది. అదేవిధంగా జీర్ణ వ్యవస్థ పైన కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. తద్వారా మనకు కాలేయం. ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటే లివర్కి ఉపయోగము, ఉదరం సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఉపయోగము, చర్మ సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా టోటల్ బాడీలో ఉన్నటువంటి అన్ని రకాల న్యూట్రియంట్స్ కూడా మనకు దొరుకుతుందన్నమాట ఇంత మంచి అలోవెరా. ఈ అలోవెరా మనం ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఇది మనం ఎలా యూజ్ చేయాలి? ప్రతి క్యాప్సూల్ 500 mg కలిగి ఉంటుంది. అలోవెరా ఎక్స్ట్రాక్ట్ అంటే దీని పేరు అనమాట. మనకు అలోవెరాలో చాలా రకాలైన అలోవెరాలు ఉన్నాయి. మీరు చూడొచ్చు, మన ఇంటి చుట్టుపక్కల కూడా కొన్ని రకాలైన అలోవెరాలు ఉంటాయి. మనం కూడా చాలా రకాలు, దాదాపు ఒక 5 to 10 అలోవెరా టైప్ ఆఫ్ చూసింటాం. కానీ ఇవి దాదాపు 200 రకాలైనటువంటి అలోవెరాస్ ఉన్నాయన్నమాట. ఈ అలోవెరాలో మనం వాడే అలోవెరా ఏంటంటే బార్బాడెన్సిస్ అనే ఒక అలోవెరా ఈ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగిందన్నమాట. అన్ని అలోవెరాలో ఒకటే రకమైనటువంటి న్యూట్రియంట్స్ ఉండవు. ఈ అలోవెరాలో బార్బాడెన్సిస్ అనే ఒక అలోవెరాను మనకు ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఈ బార్బాడెన్సిస్ అనే ఒక అలోవెరా మనకు 500 mgలో మనకు కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం ఎలా వాడాలంటే మోతాదు 1 లేదా 2, అంటే ఒక్కొక్కసారికి 1 లేదా 2 చొప్పున రోజుకు 2 సార్లు వాడాలి. మీరు ఒకటి ఉదయం 1, సాయంత్రం 1 వాడచ్చు. కొద్దిగా మీకు ఏదైనా ప్రభావం ఎక్కువ ఉందనిపిస్తే ఉదయం 2, సాయంత్రం 2 కూడా మనం ఇది తీసుకోవచ్చు అనమాట. మనకి ఈ బాటిల్లో నికరంగా క్యాప్సిల్స్ వచ్చేసి 60 క్యాప్సిల్స్ మనకు అందుబాటులోకి వస్తాయి. మీరు సాధారణంగా ఉంటే ఒకటి వాడితే మనకు 1 month వస్తుంది, లేదు 2 వాడితే 15 days వస్తుంది. మనం ఇది ఎక్కువ ప్రభావం ఉన్న వాళ్ళైతే 2 తీసుకొని 1 monthకి వాడచ్చు. ఇలాగా మనము ఇది ఒక 6 months వాడామంటే మనం ఏదైతే మాట్లాడుకున్నటువంటి చర్మ సమస్యలు కావచ్చు, కాలేయం సమస్యలు కావచ్చు, అలర్జీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, అదేవిధంగా అరుగుదలకు సంబంధించి జీర్ణకు సంబంధించింది కావచ్చు, మలబద్ధంకి సంబంధించి ఈ అన్ని రకాల సమస్యలకి మనకు ఒకే ఒక పరిష్కారం అలోవెరా. ఈ అలోవెరా అనేది చాలా ఎక్సలెంట్గా మనకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఇంకా మీరు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు వచ్చే ఫర్దర్గా ఏదైతే మీకు అప్డేట్స్ ఉంటాయో ఆ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెంటనే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్.